రోజు ఎన్నో వీడియోలు చూసి ఉంటారు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, వంటలు, ఇలా చాలానే. కానీ ఈ రోజు మనం అంతు చిక్కని ఒక మిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాం. అసలు ఇలాంటిది జరుగుతుందా అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది నిజం. భారతదేశంలో అస్సాం కొండల మధ్య జటింగా అనే ఒక చిన్న పల్లెటూరు ఉంది. చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. మామూలు రోజుల్లో అంతా బానే ఉంటుంది. కానీ సంవత్సరంలో కొన్ని నెలలు, అంటే సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య ఈ ఊరు ఒక పీడకల్లాగా మారిపోతుంది. ఎందుకో తెలుసా? వందల కొద్ది పక్షులు ఏకంగా ఆత్మహత్య చేసుకుంటాయి. అవును, మీరు విన్నది నిజం. పక్షులు ఆకాశం నుండి నేరుగా చెట్లలోకి, భవనాల్లోకి దూకుతాయి, కింద పడి చనిపోతాయి. వినడానికి చాలా వింతగా ఉంది కదా. అసలు ఒక పక్షి ఎందుకు ఇలా చేస్తుంది? శాస్త్రవేత్తలు చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ అయస్కాంత క్షేత్రంలో ఏదో తేడా ఉండొచ్చని, లేదా వాతావరణం పక్షులకు గందరగోళంగా మారొచ్చని, దానివల్లే దారి తప్పి ఇలా చేస్తున్నాయని అంచనా వేస్తున్నారు. కానీ మరి అక్కడి స్థానిక ప్రజలు ఏం చెబుతున్నారో తెలుసా? వాళ్ళ కథలు వింటే ఇంకా ఆశ్చర్యపోతారు. ప్రతీకారంతో రగిలిపోతున్న దుష్ట శక్తుల పనే ఇది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అంటే దెయ్యాలు, భూతాల వల్లనే పక్షులు ఇలా చేస్తున్నాయంట. అసలు ఏది నిజం? సైంటిఫిక్ రీజన్సా, లేక లోకల్ పీపుల్ నమ్మే దెయ్యాలా? ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ప్రపంచంలో పరిష్కారం లేని మిస్టరీల్లో ఇది ఒకటిగా మిగిలిపోయింది. వందలేళ్లుగా జరుగుతున్న ఈ సంఘటనకు సరైన సమాధానం మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. మరి మీరేమంటారు? అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా, లేక నిజంగానే ఏదైనా దీని వెనుక ఏదైనా అంతుచిక్కని శక్తి ఉందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ మిస్టరీ గురించి మీకేమైనా తెలుసా, లేక ఇలాంటి వింత సంఘటనలు ఇంకేమైనా మీకు తెలిస్తే మాతో పంచుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.